Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, good evening. So, like, నిన్న చెప్పిన క్లాస్ చేస్తున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గ్రూప్స్ లెడ్జెస్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? క్యారేజ్ ఇన్వర్డ్ అనేది డౌట్ ఉంది. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. బ్యాంక్ చార్జెస్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అది నిన్న లెడ్జర్ గ్రూప్ లో మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోమన్నారు కదా, ఎలా తీసుకున్నాయి కదా? రెండు ఏ విధంగా తీసుకున్నాం కదా. ఇంకా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా. సో లాస్ట్ క్లాసెస్లో మనం చూసుకున్నట్లయితే లైక్ డెబిట్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అనేది లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఫైనల్గా టుడే క్లాస్లో వచ్చేసి మనకి వోచర్ టైప్ కీస్. వోచర్ టైప్ కీస్ అంటే ఏంటి, వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఓకే, సో వోచర్ టైప్ కీస్ ఎన్ని ఉన్నాయి మనకి, ఓకే, వాటిని ఏ విధంగా మనం తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనపడుతుందా? ఓకే సార్. సో చూడండి, సో మనకి టైప్ కీస్ దయచేసి క్లాస్ చెప్పేటప్పుడు టీవీల దగ్గర కానీ మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది. టీవీ ముందర కూర్చోవడం క్లాస్ వినడం తప్పు. ఓకే, ఏదైనా ఎంటీ ప్లేస్లో ఆ ప్లేస్లో కూర్చొని వినండి. ఓకే, డన్. చూడండి, సో వోచర్ టైప్ కీస్ టోటల్గా వాళ్ళకి 24 ఉంటాయి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసామంటే టాలీ ప్రైమ్లో ఆటోమేటిక్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఆ 24 వోచర్ టైప్ కీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా డిస్కషన్ చేస్తాం. సో యాక్చువల్గా 24 వోచర్ టైప్ కీస్ ఇవన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఉండేటి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, రైట్ సైడ్లో ఉండేటి రేర్గా ఉపయోగిస్తాం. సో కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్ ఇన్, పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్క్అవుట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్, ఇవి. సో టోటల్గా మనకి 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. వీటిని మళ్ళీ 4 రకాలుగా డిఫైన్ చేశారు. సో ఆ టైప్స్ ఏంటో చూద్దాం. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్. అకౌంటింగ్ వోచర్స్ కింద ఏమొస్తాయి, ఆర్డర్ వోచర్స్ కింద ఏమొస్తాయి, ఇన్వెంటరీ వోచర్స్లో ఏమొస్తాయి, పేరోల్ వోచర్స్లో ఏమొస్తాయి అనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. స్టాండర్డ్ వోచర్స్ మీరు చూస్తే అకౌంటింగ్ వోచర్స్, కాంట్రా, సేల్స్, పర్చేస్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండమ్ వోచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత సో బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఫంక్షన్ కీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫంక్షన్ కీస్ అనేది ఏ ఫంక్షన్ కీస్కి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి.
ఓకే, సేల్స్కి ఏ వచ్చరు ఏకి వస్తుంది ఫంక్షన్కి, పర్చేజ్కి ఏ ఫంక్షన్కి వస్తుంది, పేమెంట్కి ఏమొస్తుంది, రిసిప్ట్కి ఏమొస్తుంది, కాంట్రాక్ట్ ఏమొస్తుంది, జర్నల్కి ఏమొస్తుంది అనేది మనం ఓచర్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, వీటి గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం. డన్. సో ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత క్యాపిటల్ అనేది పెడతారు. పెట్టిన తర్వాత బిజినెస్లోకి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి మనము సో సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం. దాన్ని పర్చేజ్ ఓచర్ అంటాం. ఓకే, సో పర్చేజ్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా కొన్ని డ్యామేజ్ జరిగాయి అనుకోండి, సో స్టాక్ని మనం రివర్స్ పంపిస్తాం. సో సర్వీస్లో అయితే జర్నల్ ఎంట్రీ ఓచర్ పాస్ చేస్తాం, అదే ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్లో ఎంటర్ చేస్తాం. పర్చేజ్కి ఆపోజిట్ డెబిట్ నోట్ వస్తుంది ఇన్వెంటరీలో, అదే సర్వీస్లో అయితే జర్నల్లో వస్తుంది. అది పర్చేజ్ చేసిన తర్వాత అప్పుగా పర్చేజ్ చేసామనుకోండి, చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏ సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేసింటామో ఆ సప్లయర్కి మనం డబ్బులు పే చేయాలి, పేమెంట్. తర్వాత స్టాక్ మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం, అప్పుగా సేల్ చేస్తాం. దాంట్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, సో కస్టమర్ ఏం చేస్తాడు, మళ్ళీ క్రెడిట్ నోట్, కస్టమర్ రిటర్న్ పంపిస్తాడు. ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోట్లో తీసుకోవాలి, అదే సర్వీస్లో అయితే జర్నల్లో తీసుకోవాలి. జర్నల్లో అప్పుగా కస్టమర్కి సేల్ చేశాం కాబట్టి కస్టమర్ 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో డబ్బులు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. తర్వాత సో ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బ్యాంకులో మనము కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కానీ విత్డ్రా చేసినప్పుడు కానీ మనం కాంట్రాలో పోస్ట్ చేస్తాం, బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే. తర్వాత మెమరాండం ఓచర్ అంటే మనకు మంత్లీ ఒక 5,000 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, మిస్లెన్ ఎక్స్పెన్సెస్ ఏవో జరుగుతాయి. సో దాన్ని మనం ఏం చేస్తామంటే రివర్సింగ్ జర్నల్ మెమరాండం ఓచర్లో పోస్ట్ చేసుకుంటాం. ఒక వ్యక్తికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీద ఒక 5,000 డబ్బులు ఇవ్వాలి. సో ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జర్నల్లో మెమరాండం ఓచర్లో పోస్ట్ చేసుకుంటాం. ఆ మంత్ అయిన తర్వాత అతనికి డబ్బులు ఇచ్చేస్తాం. అప్పుడు మనం నార్మల్ ఓచర్గా దాన్ని మార్చుకుంటాం పేమెంట్గా. అంతవరకు అది మెమరాండం ఓచర్లో ఉంటుంది. ఇన్వెంటరీ ఓచర్స్లో మనకి స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ ఇన్ ఓచర్ వస్తాయి. సో స్టాక్ జర్నల్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు స్టాక్ జర్నల్ ఉపయోగిస్తాం. తర్వాత స్టాక్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి మార్చినప్పుడు స్టాక్ జర్నల్ ఓచర్ని ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే ప్రజెంట్ మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అనేది ఫిజికల్ స్టాక్ వస్తుంది. తర్వాత డెలివరీ నోట్, రిసిప్ట్, రిజెక్షన్ అవుట్ ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్లో వస్తాయి, సెకండ్ మెటీరియల్లో వస్తాయి. ఇంకా మెటీరియల్ అవుట్ టు మెటీరియల్ ఇన్ అంటే మనము గోడౌన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు స్టాక్ని ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లోకి స్టాక్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్ యూజ్ చేస్తారు. సో వీటిని మనం ఇన్వెంటరీ ఓచర్స్ అంటాం. నెక్స్ట్ ఆర్డర్ ఓచర్స్. సో పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ఇవి రెండు కూడా ఆర్డర్ ఓచర్స్ కిందకి వస్తాయి. సో ఇవి మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి ఆర్డర్ పర్చేజ్ చేసినప్పుడు, ఒక కస్టమర్కి సేల్స్ ఆర్డర్ చేసినప్పుడు వీటిని యూజ్ చేస్తాం. సో వీటిలోకి డెలివరీ నోట్, రిజెక్షన్ అవుట్ అవి వస్తాయి. తర్వాత జాబ్ వర్కౌట్ ఆర్డర్ ఇవి ఏంటంటే ఇప్పుడు నా కంపెనీ వచ్చేసి మొబైల్స్ తయారు చేసే కంపెనీ. నా దగ్గర రా మెటీరియల్ మాత్రమే ఉంది, తయారు చేసే కాన్సెప్ట్ నా దగ్గర లేదు. నేనేం చేస్తాను, మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా ఉంటాయి, నేను వాళ్ళకి ఆర్డర్ ఇస్తా. 100 మొబైల్స్ నాకు 3 monthsలో రావాలి, మీకు ఎంత టైం కావాలి, ఎంత అమౌంట్ మీ బడ్జెట్ అని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారో, మొబైల్స్ తయారు చేస్తూ ఉంటారో వారికి నేను ఆర్డర్ ఇస్తా. వాళ్ళు 6 months లోపల కంప్లీట్ చేసి ఆ 100 మొబైల్స్ నాకు ఇచ్చేస్తారు. దాన్ని మనం జాబ్ వర్కౌట్ ఆర్డర్ అని చెప్తాం. ఈ 4 మనం ఆర్డర్ ఓచర్స్లోకి వస్తాయి. పేరోల్ ఓచర్స్ ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా ఇవ్వాలి, అటెండెన్స్ పరంగా పేరోల్ ఓచర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నదే పేరోల్ ఓచర్స్ కిందకి వస్తాయి. చెప్పండి.
సార్ జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్ కి జాబ్ వర్క్అవుట్ ఆర్డర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చెప్పింది అదే కదండి. క్లాస్ వింటున్నారా? ఎస్ సార్. మళ్ళీ అంటే విన్నప్పుడు ఎలా ఆర్డర్ వస్తుంది డౌట్? ఇస్తే అంటే ఆర్డర్ ఇస్తాము కదా, అంటే ఇన్ కి అవుట్ కి డిఫరెన్స్ అడుగుతున్నాను సార్. ఇన్ అంటే ఏంటి చెప్పండి? ఇన్ అంటే ఏంటి? అంటే వాళ్ళకి మనం ఇచ్చే ఆర్డర్, అంటే అవుట్ అంటే మనం తర్వాత తీసుకున్న తర్వాత ఆ వోచర్ టైప్ కిలో అంతే కదా, మీనింగ్ దాంట్లోనే ఉంది కదా. ఇన్ అంటే ఇవ్వటం, అవుట్ అంటే మనకు రావటం. ఓకే ఓకే సార్, క్లియర్? థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ 24 వోచర్ టైప్ కీస్ ఈ విధంగా మనకి షో చేస్తుంది. మనకి రిసిప్ట్, పేమెంట్, కాంట్రా వోచర్స్. సో ఈ మూడిట్లో మనము యాక్చువల్గా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. వాటిని మనం ఏం చేయాలంటే డబుల్ ఎంట్రీ మోడ్గా మార్చుకోవాలి. ఓకే, సో ఆ డబుల్ ఎంట్రీ మోడ్లో మనకి డెబిట్, క్రెడిట్ ఫీల్డ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్లో పర్టికులర్స్ అకౌంట్ ఫీల్డ్ ఉంటుంది. అది మనం ఎంటర్ అయినప్పుడు షో చేస్తుంది. ఈ విధంగా మనం కంపెనీ క్రియేషన్ అయిపోతూనే వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా షో చేస్తుంది. చేంజ్ మోడ్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత సింగిల్ ఎంట్రీ నుంచి డబుల్ ఎంట్రీకి మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో వోచర్ ఎంట్రీ కీస్. యా, సో ఇప్పుడు ఒక కంపెనీ నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత నా కంపెనీలో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నా బిజినెస్లో నేను మంత్లీ డేట్ వైజ్గా రికార్డింగ్ చేసుకోవాలి. మంత్లీ డేట్ వైజ్గా రికార్డింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల ప్రతిరోజు నేను డేట్ అనేది మారుస్తూ ఎంట్రీస్ అనేది పాస్ చేయాలి. సో వాటిని మనం F2 డేట్ అంటాం. F2 అనే ఫంక్షన్కి నేను ఎందుకు యూజ్ చేస్తామంటే మొబైల్లో లైక్ కీబోర్డ్లో మనం డేట్ చేంజ్ చేసి ఎంట్రీ పాస్ చేయడానికి F2 డేట్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బ్యాంక్ బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇవి ఓన్లీ మన బిజినెస్తో మాత్రమే, అంటే మన బిజినెస్ అకౌంట్తో మాత్రమే జరిగే ట్రాన్సాక్షన్స్కి మాత్రమే మనం F4 కాంట్రా తీసుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, లిక్విడ్ క్యాష్ తీసుకుని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు, మనకు డబ్బులు అవసరమైనప్పుడు, అంటే లైక్ బిజినెస్కి డబ్బులు అవసరమైనప్పుడు, బిజినెస్ నుంచి బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు, మనకు 2 బ్యాంకులు ఉన్నాయనుకోండి, ఒక బ్యాంకులో అమౌంట్ తక్కువ ఉంది, ఎక్కువ ఉన్న బ్యాంకు నుంచి తక్కువ ఉన్న బ్యాంకుకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్, అంటే ఒక బిజినెస్లో మంత్లీ ఒక 5,000 ఖర్చులు అవుతాయి. ప్రతి రూపాయి క్యాష్ నుంచి ఉపయోగించకుండా పెట్టి క్యాష్లోకి ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ 5,000 నుంచి మన బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ అన్నిటినీ మనం ఉపయోగించుకుంటాం. వాటిని పెట్టి క్యాష్ అంటాం. ఇవి 4 ట్రాన్సాక్షన్స్ ఏవైతే వస్తాయో ఇవి మాత్రమే మనకి F4 కాంట్రా కిందకి వస్తుంది. మనం మన బిజినెస్ ఎవరికైనా చెక్ పే చేసినా, మన బిజినెస్ ఎవరి నుంచైనా చెక్ రిసీవ్ చేసుకున్నా ఆ ట్రాన్సాక్షన్స్ F4లోకి రావు. ఇవి 4 మాత్రమే. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్, క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఇలా ఇవి 4 మాత్రమే F4 కాంట్రాలో మనకు వస్తాయి. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళి ఒక సప్లయర్స్ దగ్గర క్యాష్ ద్వారా కానీ, అప్పు ద్వారా కానీ, చెక్కు ద్వారా కానీ ఒక 2 lakhs 3 lakhs సరుకు అనేది తెచ్చుకుంది. సో అప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను అసెట్స్ మెన్షన్ చేయలేదు, గూడ్స్ అండ్ లైక్ ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్ అన్నా. మార్కెట్కి వెళ్ళింది, ఒక సప్లయర్ దగ్గర నుంచి అప్పుగా అయినా పర్చేజ్ చేసింది, లేదంటే క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ పర్చేజ్ చేసింది.
అలాంటి సిచ్యువేషన్లో మనం ఫంక్షన్ కీస్ తీసుకోవాల్సింది F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. ఎగ్జాంపుల్ పర్చేజెస్ ఫ్రమ్ గునా ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫర్ క్యాష్ పర్చేజెస్. సో తర్వాత స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్. ఇలా ఏ లెడ్జెస్ ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ వచ్చినా మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. తర్వాత F5 అంటే పేమెంట్. ఇప్పుడు మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మన బిజినెస్ సో ఆ సప్లయర్కి డబ్బులు పే చేస్తుంది. క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ, క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ డబ్బులు అనేది పే చేస్తుంది. పే చేస్తుంది కాబట్టి అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. F5 పేమెంట్. ఓకే, అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది అంటే అది పేమెంట్ కిందికి వస్తుంది. సో మన బిజినెస్ డబ్బులు పే చేసేది కాకుండా ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఏవి వచ్చినా కూడా మనం F5 తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయండి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద లెడ్జెస్ చెప్పండి? Freight charges and wages. ఫ్యాక్టరీ రెంట్, వేజెస్ వస్తాయి, ఫ్యూల్ అండ్ గ్యాస్ వస్తుంది. Fluid చిన్నగా. సో వేజెస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వస్తుంది సార్. వేజెస్ కానీ రెంట్ వస్తుంది, క్యారేజ్ ఇన్వాయిస్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్. వెరీ గుడ్. సో ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి? Salaries and Salaries, rent. rent. salaries, discount, depreciation, ఇవన్నీ కమిషన్, అంటే మన బిజినెస్ సప్లయర్కి డబ్బులు పే చేసేటప్పుడు కానీ, తర్వాత మన ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ, ఆఫీస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఏవి వచ్చినా మనం F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ అనేది తీసుకోవాలి. సో పర్చేజ్కి ఆపోజిట్ పేమెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత F8 అంటే సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా కానీ సేల్ చేసింది అనుకోండి, అప్పుడు మనం F8 సేల్స్ తీసుకోవాలి. తర్వాత ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ మనకు డబ్బులు ఇస్తున్నాడు అంటే మన బిజినెస్కి డబ్బులు వస్తుంది అంటే F6 రిసిప్ట్లో తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. సో మనకు డబ్బులు వస్తుంది అంటే రిసీవ్డ్ అంటే రిసిప్ట్లో తీసుకోవాలి. పేమెంట్ అంటే పెయిడ్ అంటే పేమెంట్లో తీసుకోవాలి. అప్పుగా కస్టమర్కి సేల్ చేస్తాం, ఆ కస్టమర్ 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మనకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది రిసిప్ట్లో తీసుకోవాలి. సో అది రిసిప్ట్లో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఇంకా దీని కింద ఏమొస్తాయి? డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవి ఏ వచ్చినా కూడా మనము ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి? ఇన్సూరెన్స్, interest on capital, interest on investment, డైరెక్ట్ ఇన్కమ్, discount received, ఇంకా ఫైర్ ఇన్సూరెన్స్ అట్లా వస్తాయి. డెలివరీ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, కమిషన్ రిసీవ్డ్. ఫైర్ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్ సార్. యా, సో మనకి ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ఓకే, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్ ఇవి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవి వచ్చిన ఇవి ఏమొచ్చినా కూడా మనకి ఇన్కమ్ కిందకి వస్తాయి కాబట్టి F6 రిసిప్ట్లో తీసుకోవాలి. తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మన బిజినెస్ పర్పస్ కోసం అసెట్స్లు పర్చేజ్ చేసి ఉపయోగించుకుంటూ ఉంటాం. వాటి మీద ఇయర్ మనం డిప్రిసియేషన్ అనేది తీస్తాం. తర్వాత స్టాక్ పర్చేజ్ చేసాం, దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ అయ్యింది, పర్చేజ్ రిటర్న్ చేస్తాం సప్లయర్.
తర్వాత మనం కస్టమర్కి సేల్ చేస్తాం. దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. కస్టమర్ ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. సర్వీస్ వరకు ఇవి F7లో తీసుకోవాలి. అది ఇన్వెంటరీకి వచ్చామనుకోండి, సో డిప్రిసియేషన్ కామన్. పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ వస్తుంది, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది ఇన్వెంటరీలో. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత చార్ట్స్ ఉండి, ఈ చార్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి బాగా అర్థం చేసుకుంటేనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, పర్చేజ్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. సో ఈ స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మన బిజినెస్ మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి ఈ స్టాక్ ఆర్ గూడ్స్ని క్యాష్కు పర్చేజ్ చేసిన, చెక్కుకు పర్చేజ్ చేసిన, లేదు అంటే అప్పుగా పర్చేజ్ చేసిన ఏకి తీసుకోవాలి? F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్నా, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అని క్రెడిట్ అన్నా, ఇలా ఏ రకాల ఎంట్రీస్ వచ్చినా మీరు చేసేటప్పుడు F9 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ పక్కన ఉన్నా లేకపోయినా F9 తీసుకోవాలి. అదే అసెట్స్ పర్పస్ వస్తే, దీంట్లో ఒక షాప్కి వెళ్ళాం, మనకు కంప్యూటర్ కావాలని 50,000 అమౌంట్ ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ కంప్యూటర్ని తెచ్చుకున్నాం. అది క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్. అప్పుడు ఏం తీసుకోవాలి? F9 F5 తీసుకోవాలి. వాడెవడో మనం ఎవడో డబ్బులు ఇచ్చాం, తెచ్చుకున్నాం, ఎనఫ్, ఆడికి ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఒక అసెట్ని, స్టాక్ ఆర్ గూడ్స్ అని నేను చెప్పట్లేదు, అసెట్. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. అదే అప్పుగా పర్చేజ్ చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య మర్చెంట్స్ ఆన్ క్రెడిట్, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ F7. ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేసాము అంటే F7, ఒక అసెట్ని క్యాష్ ద్వారా పర్చేజ్ చేసాము అంటే F5. దీంట్లో ఇంకో టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఏకి వస్తుంది? చెప్పండి. F5. F5 సార్. ఎందుకు వస్తుంది? F7 ఎందుకు కాదు? క్యాష్ ట్రాన్సాక్షన్. Cash transaction. పేరు వచ్చింది కదా. But they mentioned cash, so we can calculate cash. సో నెరేషన్లో రాసుకోవాలి, నేమ్ని నెరేషన్ రాసుకోవాలి. ఇప్పుడు మీ బాస్ వచ్చి మిమ్మల్ని అడిగారు, ఎక్కడ కొన్నావు కంప్యూటర్ అంటే ఫలానా ఫ్యూచర్ టెక్ కంప్యూటర్లో కొన్నాను అని చెప్తావు. ఎలా కొన్నావు? క్యాష్ ద్వారా. ఆ ఫ్యూచర్ టెక్ కంప్యూటర్స్ అనేది నువ్వు నెరేషన్లో రాసుకోవాలి. బట్ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంది? క్యాష్. ఎగ్జాంపుల్, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ హైటెక్ ఫర్ చెక్ ఇది తీసుకోవాలి. F5 only. F. వెరీ గుడ్. ఈ చార్ట్ అర్థం చేసుకోవాలి. అసెట్స్కి స్టాక్ ఆర్ గూడ్స్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ సేల్స్ కూడా అంతే. స్టాక్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్స్ చేయడం, లేదంటే అసెట్స్ని సేల్ చేయడం. ఇప్పుడు చూడండి, మార్కెట్లో కస్టమర్స్కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ని క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా సేల్ చేసామనుకోండి, F8 తీసుకోవాలి. F8 స్టాక్ ఆర్ గూడ్స్. ఎగ్జాంపుల్, సేల్స్ ఫర్ క్యాష్ F8, సేల్స్ ఫర్ చెక్ F8, క్యాష్ సేల్స్ F8, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్ F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ F8, సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ F8. ఇలా 5-6 రకాలుగా ట్రాన్సాక్షన్స్ వచ్చినా మనం F8 తీసుకోవాలి. F8. మళ్ళీ అసెట్స్ సైడ్కి వస్తే, ఒక అసెట్ని క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ సేల్ చేసామంటే అది మనకి F6 రిసిప్ట్లో వస్తుంది. ఎగ్జాంపుల్, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్
ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్, ఇలా F6లో వస్తుంది. సో అప్పుగా సేల్ చేసామనుకోండి, దీంట్లో కూడా F7. ఎగ్జాంపుల్, కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్, F7. ఫర్నిచర్ సేల్స్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్, F7. మెషినరీ సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్, F7. దీంట్లో ఇంకోటి ఇష్టం, కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ క్యాష్, ఏకి వస్తుంది F6. F6. రేపు మీకు ఇంటర్వ్యూలో అడిగేది కూడా ఇలాంటివే మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేస్తే లేదంటే అప్పుగా సేల్ చేస్తే ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి అంటాడు. చెప్పండి, ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేసిన అప్పుగా సేల్ చేసిన ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి? F7. అంతే. అయినా ఇది ఇలా చెప్పారంటే నీకు సబ్జెక్ట్ ఉంది, అర్థమైంది అని అర్థం. ఇలా ఎవరైతే చెప్పలేకపోతారో వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని తెలిసిపోతుంది. ఓకే. సో తర్వాత ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేస్తే ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి? చెప్పండి. ఇక్కడే అందరు ఎత్తుకుతారు. Purchase. ఒక అసెట్ Can you repeat one? ఓకే, ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేస్తే ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే F6 అన్నారు. F5. sir. ఇది ఇక్కడే ఇంతే, ఎనఫ్. ఇది చెప్పలేదు అంటే ఎనఫ్, గెట్ అవుట్, ఇంకేం లేదు. ఓకే, ఇలాంటి చిన్న చిన్నవేమ్మా. ఇప్పుడు నిన్న క్లాసు, మొన్న క్లాసు, ఈ రోజు క్లాస్ చెప్పాను చూడండి, వీటిలోనే అకౌంట్స్ ప్రాణం అంతా ఉంటుంది. వీటిని బాగా ఐడెంటిఫై చేస్తేనే మార్కెట్లో సక్సెస్ అవుతారు. సో అది ఎగ్జాంపుల్స్ చెప్పండి. పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000, ఏకి వస్తుంది? Purchase. F9. F5. Purchase stock for cash or check 7,000, ఏకి వస్తుంది? F9 is sir. F9. Furniture purchases from Karthik Enterprises 40,000 on credit. F7 journal. F5 sir. F5. Computer purchases by paying cash or check Cash or 20,000. credit, that means Payment F5. F5, sir. Land purchases from Kaja Traders 8,000 for F5, cash or check. F5. F5 sir. F5. తర్వాత స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000, ఏకి తీసుకోవాలి? F8, sir. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000, ఏకి తీసుకోవాలి? ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 on credit, ఏకి తీసుకోవాలి? F7 journal. Machinery sales by paying cash or check 20,000, ఏకి తీసుకోవాలి? F6, sir. F6. Check info Next 1 one, lakh F6. cash check. F6. Stationery purchase from Harish Merchants 40,000 on credit, ఏకి తీసుకోవాలి? F7 on credit. F7 journal. F7, sir. చెప్పండి, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే చెప్పండి, నోటికి వచ్చింది చెప్పండి. సబ్జెక్ట్ని సబ్జెక్ట్ తిన్నా నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవ్వరు. నేను తమిళ్లో చెప్పట్లేదు, హిందీలో చెప్పట్లేదు, కన్నడలో చెప్పడం లేదు, స్వచ్ఛమైన అయినా దానికి ఓకే. ఇలా మీకు 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, ఆ 4 ప్రాబ్లమ్స్ మీరు ఏం చేయాలంటే సేమ్ ఇదే విధంగా మీకు ఐడెంటిఫై చేయాలి ఫంక్షన్ కీస్. ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, సో చాలా మందికి గెస్ట్ యూజర్ లైవ్ అని కాకుండా నేమ్ రీనేమ్ చేసుకోమని చెప్పాను. ఎవరైతే ఈరోజు చేసుకోలేదో వాళ్ళందరినీ నేను రిమూవ్ చేసేస్తాను, అలౌ చేయను ఇంకా. ఎందుకంటే అవుటర్స్ కొందరు వస్తూ ఉంటారు, అమౌంట్ పే చేయకుండా క్లాసెస్లోకి వస్తూ ఉంటారు.
సో కాబట్టి నేను అలో చేయను, ముందే చెప్తున్నాను, రీనేమ్ చేసుకోండి, లేదంటే అలో చేయను రేపటి నుంచి. సో క్యాపిటల్ బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమికి తీసుకోవాలి? పర్చేస్ F5. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి? పేమెంట్ F5. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F6. క్యాష్ డిపాజిట్ ఇన్ కాంట్రా రెంట్ ఏకి తీసుకోవాలి? పేమెంట్ F5 వేజెస్ డిస్కౌంట్ F6. వెరీ గుడ్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఎస్. ఇలా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్కి ఇదే విధంగా ఐడెంటిఫై చేయాలి. ఇలా ఒక ప్రాబ్లమ్ని చూస్తానే మీరు చెప్పగలిగారు అంటే మీకు సబ్జెక్ట్ మైండ్లో ఉందని అర్థం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. ఎక్సెల్ కనబడుతుందా? ఎక్సెల్ కనబడుతుంది. చూడండి, చాలా మందికి ఉండే 10 కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ LIC కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు HDFC బ్యాంక్, HDFC బ్యాంక్ పెయిడ్ టు అవర్ బ్యాంక్. సో దీనికి చార్ట్ వేసి చెప్తున్నాను. ఎవరికైతే గుర్తు ఉండదో అందుకోసం చార్ట్ వేసాను. బాగా గుర్తుపెట్టుకున్నాను, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, లాజికల్గా గుర్తుపెట్టుకోండి. ఇది బిజినెస్. ఓనర్ పేరు కళ్యాణ్. కళ్యాణ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో ఈ బిజినెస్కి ఏదో ఒక పేరు పెడతారు, లోకేష్ ఇన్ఫోటెక్ ఏదో ఒక పేరు పెట్టుకున్నారు. బిజినెస్కి ఒక పేరు పెట్టుకున్నారు. సో బిజినెస్ తనంతగా అది వర్క్ చేసుకోలేదు కాబట్టి ఓనర్ పేరు కళ్యాణ్ కదా, ఓనర్ బిజినెస్కి ఒక 5 lakhs డబ్బులు ఇచ్చాడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కదా, ఓనర్ పేరుకు బదులు ఏం రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది బిజినెస్కి ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి ఇక్కడ? క్యాపిటల్కి F6. ఎస్, అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 5 lakhs ఇచ్చాడు. బిజినెస్ ఆ 5 lakhs అమౌంట్ 2 సంవత్సరాలు ఉపయోగించుకుంది. 2 సంవత్సరాలు ఉపయోగించుకొని అదే 5 lakhs ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. 5 lakhs కాస్త 6 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద పడింది. ఓకే, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని చెప్తాం. అది బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? 5 lakhs తీసుకొని ఏకి తీసుకోవాలి? క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే, ఇది బట్టి కొట్టకూడదు. బట్టి కొట్టుకోకుండా మైండ్లో పెట్టుకోవాలి. డిఫరెన్స్ గమనించాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్లో మీ మైండ్ సెట్ ఆలోచిస్తే తప్పులు రావు, ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే తప్పులు వస్తాయి. తర్వాత ఓకే, ఓనరే బిజినెస్కి 5 lakhs ఇచ్చాడు, బాగుంది. ఈ 5 lakhsలో 2 lakhs పర్సనల్ యూజ్ కోసం ఏదో అవసరం అయ్యి ఓనరే తీసుకున్నాడు, దాన్నే డ్రాయింగ్స్ అంటారు. ఈ క్యాపిటల్ డ్రాయింగ్స్ అనేటివి ఓనర్స్కి మాత్రమే నేమ్స్, అవుటర్స్కి కాదు. ఇది బిజినెస్ లా. ఇప్పుడు బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు కాబట్టి ఓనరు పర్సనల్ యూజ్ కోసం, ఆ తీసుకున్నంతసేపు అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? ఎక్స్పెన్స్ అంటే డ్రాయింగ్స్ కి. వెరీ గుడ్. నెక్స్ట్ ఓనర్ 2 lakhs తీసుకున్నాడు, దాని డ్రాయింగ్స్ అన్నారు. ఆ ఓనర్ 2 years ఉపయోగించుకున్నాడు. 2 years ఉపయోగించుకొని
అదే 2 lakhs బిజినెస్ కి ఇస్తే ఒప్పుకుంటుందా బిజినెస్? పోదు సార్. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది. అంటే 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. దానినే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఇన్కమ్ ఏ ఇన్కమ్ కిలో తీసుకోవాలి? F6 సార్. F6 అంటే Receipt. ఇన్కమ్ అర్థమైందా? డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ అంటే క్లియర్ గా ఏమైనా డౌట్ ఉన్నాయా? సార్. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఒక 1 lakh ఊరికనే చేస్తామా 1 lakh? ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి. ఎక్స్పెన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సే కదా. ఎక్స్పెన్స్ అంటే ఎక్కడ తీసుకోవాలి? ఎఫ్ఐ F5 సార్. ఎఫ్ఐ అవి తీసుకోవాలి. ఆ 1 lakh కాస్త ఇంట్రెస్ట్ తో కలిపి 2 lakhs వచ్చింది. అంటే 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏ దాని మీద? ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ మీద. ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్కమ్ దాన్ని తీసుకోవాలి F6 F6 లో తీసుకోవాలి. ఓకే, తర్వాత ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలని బిజినెస్ ఏం చేసింది? బ్యాంకుల దగ్గరనో లేదంటే మనుషుల దగ్గరనో లోన్ తెచ్చుకుంది. ఒక 5 lakhs అప్పుగా బ్యాంకుల దగ్గర నుంచో ఎల్ఐసి దగ్గర నుంచో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అది మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఎక్స్పెన్స్ లోన్ ఇన్కమ్. తర్వాత మనం లోన్ తీసుకున్న తర్వాత మన బిజినెస్ నెల ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. Interest కట్టాలి సార్. ఏమికి తీసుకోవాలి? ఎఫ్ఐ FIO. ఎక్స్పెన్స్ ఓకే, తర్వాత మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తుంది. ఇచ్చినంతసేపు అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? FIO సార్. ఎఫ్ఐ కస్టమర్లకు మనము లోన్ ఇచ్చినాము, కస్టమర్లకు ఇంట్రెస్ట్ కడుతున్నారంటే మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్స్ అది? Expenses సార్. ఇన్కమ్ ఇన్కమ్ Income సార్. ఇలా ఇలా మనం కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అనేది బట్టి కొట్టుకోకుండా రీజనబుల్ గా సబ్జెక్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో ఓచర్ టైపీస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను అండర్ గ్రూప్స్ ఎంత ఇంపార్టెంటో ఈ చాప్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. వీటిని మీరు బట్టి కొట్టకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత tallysolutions.com అని టైప్ చేయండి. tallysolutions.com tallysolutions.comలోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ప్రైజింగ్ అని ఉంటాయి. మనం డౌన్లోడ్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్లోకి వెళ్తే ఇక్కడ రిలీజ్ 4.0 ఉంది. ఓకే, సో మన సిస్టంలో కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? సపోర్ట్స్ విండోస్ 7 ఉన్నా 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. 64 బిట్ ఓఎస్ ఉంటేనే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఈ సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో 42.6 MB ఉంది. సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ప్రపంచంలో ఏ మూలన్నా ఏ కంట్రీలో ఉన్నా మీరు టాలీని ప్రాక్టీస్ చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి సింపుల్గా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో చూడండి, నిన్నటి వరకు టాలీ రిలీజ్ 4.0 ఉంది, తర్వాత 4.1 వచ్చింది. ఓకే, జస్ట్ 1 or 2 ఫీచర్స్ మారుస్తారు అంతే, అన్నీ ఏం మారవు, అన్నీ ఏం చేంజెస్ కావు. ఓకే, ఈ సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. దీంట్లో మీకు డేట్లు మారవు. నెలలో 30 రోజులు ఉంటే 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. రిమైనింగ్ డేట్లు మారవు. రిమైనింగ్ డేట్లు మారాలంటే మీరు లైసెన్స్ తీసుకోవాలా. 26,000 పెట్టి సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టంలోనే పనిచేస్తుంది. అలా లైసెన్స్ తీసుకుంటే అప్పుడు నెలలో అన్ని డేట్లు మారుతాయి, లేకుంటే డేట్లు మారవు. అది మీరు గమనించాలి.
డౌన్లోడ్ అయిపోయిందా? సెటప్ ఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెటప్ ఫైల్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి సెటప్ ఫైల్ మీద. చేసిన తర్వాత ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టలేషన్ అయింది కాబట్టి ఓకే, నేను జస్ట్ ఇన్స్టలేషన్ దగ్గరికి వెళ్ళి ఆపేస్తాను. ఎందుకంటే మా ఆల్రెడీ నా దాంట్లో ఉంది కదా. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి. ఇలా వస్తాయి. ఇక్కడ మేనేజ్ సర్వీస్ ఫర్ టాలీ ప్రైమ్ 4.0. ఇక్కడ మీరు ఏంటంటే ఈ పక్క ఇన్స్టలేషన్, తర్వాత ఇక్కడ మోర్ యాక్షన్స్, దాని పక్కన కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ మా సిస్టంలో ఉంది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. మీకు అలా రాదు. ఓకేనా? మీకు డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టాల్ న్యూ చూడండి, ఇలా వస్తుంది. కాన్ఫిగరేషన్, మోర్ యాక్షన్స్, ఇన్స్టాల్. ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి నేను చేయను. మీకు ఇన్స్టాల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయి మీకు డైరెక్ట్గా స్క్రీన్ పైకి టాలీ ఐకాన్ వచ్చేస్తుంది. ఈ విధంగా టాలీ ఐకాన్ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. 2 టైమ్స్ ప్రెస్ చేశారంటే టాలీ ఓపెన్ అవుతుంది. పాపప్ ఐకాన్ ఇలా వస్తుంది. టాలీ ఓపెన్ చేస్తేనే ఇలా వస్తుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. మనం ప్రాక్టీస్ చేసేదంతా ఎడ్యుకేషన్ మోడ్లో. డేట్లు మారవు. వాడు ఏం చేశారంటే 99% ఒక కస్టమర్ టాలీ సాఫ్ట్వేర్ను ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. కానీ అకౌంట్స్ కరెక్ట్గా రావాలంటే మనము లైసెన్స్ ఉండాలి. వితౌట్ లైసెన్స్ డేట్లు మార్చుకున్న ఎంట్రీస్ వేసామంటే అకౌంట్స్ కరెక్ట్ రావు. ఆ 1% లైసెన్స్ కొనమని డబ్బులు పెట్టాడు. తర్వాత రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ కంపెనీలో లైసెన్స్ ఉంది, కడప కంపెనీలో లైసెన్స్ లేదు. హైదరాబాద్ కంపెనీలో లైసెన్స్ ఉపయోగించట్లేదు. నేను అక్కడ ఏం చేస్తాను, ఆ లైసెన్స్ని డియాక్టివేట్ చేసుకొని కడపలో ఉన్న కంపెనీలో దాన్ని రీయాక్టివేట్ చేసుకుంటాను. దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటారు. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా నువ్వు కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ కొన్నావంటే ఇక్కడ యాక్టివేట్లోకి వచ్చి మనం లైసెన్స్ ఇవ్వాలి. సీరియల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే మనకు ల్యాన్ కనెక్షన్ ద్వారా కానీ లేదంటే ఐపీ అడ్రస్ ద్వారా కానీ దీన్ని కనెక్ట్ చేస్తారు. ఇలా మనం కంపెనీ లైక్ tallysolutions.com వెళ్ళి సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు 4 స్క్రీన్స్ వస్తాయి. మనం దీంట్లోకి వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ నేను రెగ్యులర్గా ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది జస్ట్ ఇది క్లిక్ చేస్తానే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇలా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మీకు కూడా అంతే. మీరు ఒక కంపెనీ క్రియేట్ చేశారనుకోండి, ఈరోజు క్లోజ్ చేశారు, రేపు వచ్చి ఓపెన్ చేశారంటే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మీరు ఏం చేస్తారు, రైట్ సైడ్లో F3 షట్ కంపెనీ అంటే షట్ డౌన్ చేస్తున్నారు కంపెనీని. ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్. ఇలా ఇచ్చేసారంటే మీరు స్టార్టింగ్ ప్లేస్లోకి వచ్చేస్తారు. ఇలా స్టార్టింగ్ ప్లేస్లోకి వచ్చేస్తారు. మీరు మీ సిస్టంలో ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి ఉంటారో దాని పాత్ ఇక్కడికి వస్తూ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వెళ్ళి కంపెనీ క్రియేషన్ చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేసిన కంపెనీస్ అన్నీ ఇక్కడ కిందనే ఉంటాయి. మీరు వాటిని ఓపెన్ చేసుకోవాలంటే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఓపెన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళచ్చు. ఇలా సో కంపెనీ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోండి ఈరోజు. ఓకేనా? సో అదేమా ఈ రోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ 3 days క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళకు 100% సబ్జెక్ట్ వస్తుంది. చెప్పండి అమ్మా. సార్ ఒక డౌట్, నా సెకండ్ క్లాస్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే రియల్ అకౌంట్ సార్ లేకపోతే నామినల్ అకౌంట్ లోకి వస్తుందా సార్? నామినల్. నామినల్ సార్. ఎస్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ దాన్ని? ఏముంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ కడతాం కదా, అలాగే అది కూడా. ఓకే.
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏముంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయమ్మా? క్లియర్? ఈ రోజుతో మన బేసిక్ అయిపోయింది. ఈ బేసిక్ ఎవరైతే నీట్గా అర్థం చేసుకుంటారో వాళ్ళకి సబ్జెక్ట్ ఈజీగా ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతాయి. ఈ బేసిక్లో ఈ యొక్క బేసిక్ క్లాసెస్లో F5కి, F7కి, F4కి మిగతా వాటికి F9, F8 ఎవరైతే కన్ఫ్యూజన్ ఉంటారో ఫర్దర్ క్లాసెస్ కూడా వారికి అర్థమవ్వవు. ఓకే, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? డన్. తర్వాత మళ్ళీ చెప్తున్నాను,